ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆగస్టు మరియు అక్టోబర్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా అక్టోబర్ నెలకి సంబంధించిన టికెట్స్. తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 24వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 6 మెంబర్స్ అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి 220 టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఏ దర్శనంకైనా సేవకైనా ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 30 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే అక్టోబర్ నెలకి సంబంధించి ఆల్రెడీ లక్కిడి ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయిన వారు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న వారు కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకున్న వారు, అంగప్రేక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కానీ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కానీ ఆల్రెడీ అక్టోబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకున్న వారు మళ్ళీ రెండోసారి దర్శనంకి ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా వేరు దర్శనం టికెట్స్ కాబట్టి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకుని రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటేనే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల తేదీలకు కూడా ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఈ రోజు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అన్ని తేదీలకు కూడా ఈ 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ 300 రూపీస్ టికెట్స్ ని అక్టోబర్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కనైతే నోట్ ప్యాడ్ లో కానీ, క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ని, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు 2 డిఫరెంట్ బ్రౌజర్స్ లో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ వద్ద డిఫరెంట్ మొబైల్స్ కన ఉంటే అందులో ఒక మొబైల్ లో బ్రౌజర్ ద్వారాను, ఇంకో మొబైల్ లో యాప్ ద్వారాను లాగిన్ అవ్వండి. ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్ ఆర్ మొబైల్స్ లో మీరు లాగిన్ అవ్వడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి అక్కడ క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా ఫాస్ట్ గా అమౌంట్ పే చేయొచ్చు. లేదా గూగుల్ పే, ఫోన్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని యూపీఐ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇలా ఈ 4 ఆప్షన్స్ లో మీరు దేని ద్వారా అయినా అమౌంట్ అనేది పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎంత మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరికి 300 చొప్పున ఇద్దరికి 600 రూపాయలు అవుతుంది. దానికి డబుల్ అమౌంట్ అంటే 1210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ అని బుక్ అవు. అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మళ్ళీ మీరు లాగిన్ అయ్యి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే విషయం చెప్తున్నానండి. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం 9:58 కల్లా లాగిన్ అయ్యి రెడీగా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో
లో కావచ్చు ఫాస్ట్ గా ఈజీగా టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 24వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకొని ఉంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే తిరుమల అకామిడేషన్ ని మనకి కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమలలో మొత్తం కూడా సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది. కానీ ఆన్లైన్ లో తిరుమల అకామిడేషన్ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఒకటి 100 రూపాయల రూమ్. ఈ రూమ్ కి 500 రూపాయలు కాస్ట్ డిపాజిట్ పే చేయాలంటే టోటల్ గా 601 రూపాయలు పే చేయాలి. 2 999 రూపాయల రూమ్. ఈ రూమ్ కి 1000 రూపాయలు కాస్ట్ డిపాజిట్ అంటే టోటల్ 2000 రూపాయలు పే చేయాలి. 3 1500 రూపాయల రూమ్. ఈ రూమ్ కి కాస్ట్ డిపాజిట్ జీఎస్టీ ఎస్జీఎస్టీ మొత్తం కలుపుకొని 3201 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి తిరుమలలో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఇక తిరుపతిలో శ్రీనివాసంలో అయితే 200, 400, 600 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో అయితే 800, 1000 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణు నివాసంలో 500, 800, 1340 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. తిరుపతి అకామిడేషన్ ని మాత్రం మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. కానీ తిరుపతి అకామిడేషన్ మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకునే వారు రూమ్ అమౌంట్ ప్లస్ కాషన్ డిపాజిట్ జీఎస్టీ ఎస్జీఎస్టీ మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్ లో త్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోండి. తిరుపతి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకునే వారు మీ అకౌంట్ లలో డబల్ ఆర్ ట్రిబుల్ అమౌంట్ ఉండేలా ఎందుకు చూసుకోమని చెప్తున్నాను అంటే మామూలుగా మనం ప్రతి నెల చూస్తూ ఉన్నాం కదండి. అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ సర్వర్ ఇష్యూస్ రావడం, అమౌంట్ కట్ అయిపోవడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి రూమ్స్ బుక్ కాకుండా ఉండే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మీకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే లాగిన్ అయి రూమ్ ని బుక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించే అవకాశం అనేది ఉంటుంది. అందుకే విషయం చెప్తున్నాను. అండ్ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా అమౌంట్ పే చేయొచ్చు. లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసి యూపీఐ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఏదైనా 2 ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకొని అమౌంట్ పే చేసి అకామిడేషన్ అనేది ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే వారు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. నైట్ 0 అవర్స్ నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం ఉంటుంది. ఈ 6 గంటల సమయం అనేది తిరుపతికైనా తిరుమలకైనా మీరు చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికండి. రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాక ఆ రూమ్ అనేది మీకు 24 అవర్స్ ఉంటుంది. అయితే ఈ 4 టైం స్లాట్స్ లో పర్టికులర్ ఏ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి కానీ తిరుమలకి కానీ మీరు చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ పర్టికులర్ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోండి. టైం స్లాట్ కంటే ముందు మీరు తిరుపతికి తిరుమలకి చేరుకున్న మీ టైం స్లాట్ వరకు మీరు వెయిట్ చేసి టైం స్లాట్ లో మాత్రమే అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకోవాలి. ఒకవేళ మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేటుగా మీరు వచ్చినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి అప్పుడు మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్న ఎలాంటి ఉపయోగం ఉండదండి. అందుకే విషయం చెప్తున్నాను. మీరు అక్కడ ఉన్న 4 టైం స్లాట్ లో పర్టికులర్ ఏ టైం స్లాట్ కి అయితే చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోగలరు. అయితే తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని భక్తులు కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తోలప్ప గార్డెన్ అండ్ తలకోన అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని అక్టోబర్ నెలకి సంబంధించి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన భక్తులు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ఈ రోజు రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్, ఇలా అక్టోబర్ నెలకి సంబంధించి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా మీ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తిరుపతి అండ్ తిరుమల
అకామిడేషన్ ని అక్టోబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఈ అకామిడేషన్ కి సంబంధించి మరికొంత మంది భక్తులు అడుగుతున్నది, మేము 2 రోజులకి రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు కేవలం 1 డే అంటే 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. 24 గంటల తర్వాత సెకండ్ డే కూడా మీరు అదే రూమ్ లో ఉండాలి అనుకుంటే కంటిన్యూగా ఉండొచ్చు. అంటే టోటల్ గా 47 అవర్స్ వరకు ఆ రూమ్ లో ఉండొచ్చు. 47 అవర్స్ తర్వాత ఖచ్చితంగా రూమ్ అనేది వెకేట్ చేయాలి. అలా మీరు రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు అడ్వాన్స్ గా కాషన్ డిపాజిట్ అనేది పే చేసి ఉంటారు కదా, ఆ కాషన్ డిపాజిట్ లో రూమ్ అమౌంట్ అనేది కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 24వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ టికెట్స్ ని ఆగస్టు నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఉదయం 10 గంటలకి లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ నెలకి సంబంధించి తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి నిన్నే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా అప్డేట్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఆ అప్డేట్ కి సంబంధించి పూర్తి వివరాలతో మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.